నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గిరిజన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ ప్రత్యేక బ్రాండింగ్ తో అమ్మకాలకు సహకరిస్తామని చంద్రబాబు వెల్లడి ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు హైదరాబాద్లో బయోటెక్నాలజీ సంస్థ అమ్జేన్ ఇన్నోవేషన్ సెంటర్ హైటెక్ సిటీలో ఏర్పాటు 3000 ఉద్యోగాలు వస్తాయన్న సీఎం సుంకిశాల ఘటనపై అధికార విపక్షాల మాటల యుద్ధం అసెంబ్లీలో ఎందుకు ప్రకటన చేయలేదని కేటీఆర్ ప్రశ్న తిప్పికొట్టిన ఉత్తమ్ ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట 17 నెలల తర్వాత బెయిల్ తీహార్ జైలు నుంచి విడుదల వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై పరిశీలనకు 31 మంది సభ్యులతో జేపీసీ తెలుగు రాష్ట్రాల నుంచి 4 కమిటీలో చోటు బంగ్లాదేశ్లో భారతీయులు మైనారిటీల భద్రతకు కేంద్రం చర్యలు బీఎస్ఎఫ్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ఆదివాసులను అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చే వరకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సమావేశానికి ముందు సీఎంకు ఆదివాసులు సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వారితో కలిసి చంద్రబాబు డోలు వాయించారు. తర్వాత గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఆదివాసులు తయారు చేసిన ఉత్పత్తులను చంద్రబాబు పరిశీలించారు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే తన ఆకాంక్ష అని సీఎం తెలిపారు. గిరిజనులు అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం హయాంలో ఎస్టీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. 5 ఏళ్లలో ఆదివాసీ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్న చంద్రబాబు వారి కోసం తీసుకొచ్చిన పథకాలను తీసేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఏజెన్సీ ఏరియాలో కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకి ఇచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలీ మూతలు వినపడొస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. పేదరికం లేని సమాజం నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇందుకు 5 ఏళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విద్యా బోధనతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందన్నారు. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రాజెక్టు అమలుపై అధికారులు సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో లోకేష్ సమీక్షించారు. సాల్ట్ ప్రాజెక్టు అమలులో వెనుకబడటంపై కారణాలను తెలుసుకున్నారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి నాణ్యమైన విద్య అందించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులను లోకేష్ కోరారు. గత 5 ఏళ్లలో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి ఆర్టీసీ రవాణా శాఖలో ప్రక్షాళన కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 12న రవాణా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనుండగా సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. కొందరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయన్న మంత్రి ఆ వాహనాలను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.
ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి బస్సుల ఫిట్మెంట్ విషయానికి వస్తే రేపు మహిళలకు ఉచిత సర్వీస్ ఇచ్చే రోజుకి కొత్త బస్సులు కొనుగోలు, ఈ స్టాఫ్ కు సంబంధించి రిక్రూట్మెంట్ గురించి అక్కడ చర్చ జరిగింది. గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎక్కడ డెవలప్మెంట్ అనేదే లేదు ఆ శాఖలో. మేము ఇప్పుడే మా అధికారుల సమీక్షలో ఒకటే చెప్పాం, రేపు రాబోయే కాలంలో ఆర్టీసీ అనేదాన్ని బలోపేతం చేసుకోవాలి. దానికి ప్రభుత్వం సహకారం అలాగే ముఖ్యమంత్రి గారి సహకారం మనం కోరల్లా. మనకు రేపు జరగబోయే మీటింగ్ లో కూడా అదే ఎజెండాగా పెట్టుకుందామని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అమ్జేన్ ముందుకు వచ్చింది. హైటెక్ సిటీలోని 6 అంతస్తుల్లో అమ్జేన్ ఏర్పాటు చేసే కొత్త సెంటర్లో సుమారు 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్జేన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అమ్జేన్ అంగీకారం తెలిపింది. అనంతరం అడోబ్ సీఈఓ శంతన్ నారాయణను కలిసిన రేవంత్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుపై వివరించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని కోరగా శంతన్ అంగీకరించారు. అంతకుముందు యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్కుకు వెళ్లిన రేవంత్ బృందం ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ప్రభుత్వం తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులను రేవంత్ వారికి వివరించారు. భవిష్యత్తులో తెలంగాణకు, హైదరాబాద్కు ఉపయోగపడే దిశలో చర్చలు జరిగినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. తరతరాలుగా ఆదివాసీలు పోరాటాలు చేశారు కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొమురం భీం భవన్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి సీతక్క పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను స్పీకర్, మంత్రి సత్కరించారు. తాండాలు, గూడేలు బాగుపడినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సీతక్క వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో 2 పూటల తిండి దొరకని జీవితాలు ఎన్నో ఉన్నాయన్న సీతక్క వారి అభివృద్ధికి ప్రతి అధికారి పాటుపడాలని సూచించారు. అభివృద్ధిని కూడా అట్టడుగునున్నటువంటి గుడిసెల వరకు, గూడాల వరకు చేరినప్పుడే ఈ సమాజము నిజంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినట్టుగా. కాబట్టి ఈ సమాజంలో మన ఉద్యోగులు ఎవరైతే ఐటీడీఏ నుంచి గాని, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి గాని, డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంకిత భావంతో వాళ్ళకి ఏమి ఇస్తే మరి వాళ్ళు బాగుపడతారనేది మనం అట్లాంటి కేటగారికల్ గా రిపోర్ట్స్ తయారు చేసుకొని మరి ఆ రకమైనటువంటి నిధుల కేటాయింపు కూడా జరుపుతూ వస్తే ఖచ్చితంగా ఒక ఈక్వాలిటీ అనేది మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా ప్రణాళికలు చేశామన్న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. సుంకిశాల ప్రాజెక్టు కూలడంపై శాసనసభలో ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చిందే కేసీఆర్ అని తెలిపిన కేటీఆర్ ఆ ప్రాజెక్టు వల్ల నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీరు ఉన్నా హైదరాబాద్కు నీటి కష్టాలు ఉండవని స్పష్టం చేశారు. ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో 510 అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా రాబోయే 50 ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది. ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బద్నామవుతుందని కావాలని తొక్కిపెట్టినరా? సుంకిశాల ప్రాజెక్టుపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. సుంకిశాల అన్ని పనులు భారాస హయాంలోనే జరిగాయన్న మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారానే రిటైనింగ్ వాల్ కూలిన విషయం ప్రభుత్వానికి తెలిసిందని చెప్పారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సుంకిశాల వద్ద కూలిన రిటైనింగ్ వాల్ను ఉత్తమ్ పరిశీలించారు. ఈ ఘటనలో ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. 1-2 నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. అసలు ఈ పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణము. ఎందుకు అపోజిషన్ లీడర్స్ మొత్తుకుంటారో అర్థం కావడం. ఎందుకంటే డిజైన్ చేసింది మీరు, కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు. ఒక్కసారి ఆలోచన చేయాలి. 2014లో అధికారంలోకి వస్తే ఎలక్షన్స్ వచ్చే 1-2 సంవత్సరాల ముందు ఈ పనులు మొదలు పెట్టడంలో మతలబే ఉందో ఆలోచన చేయాలి. ఈ సంఘటన వల్ల ఎంత నష్టం జరిగితే అంత ప్రభుత్వానికి, ప్రజలకి ఏమీ నష్టం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం.
ఢిల్లీ మద్యం కేసులో 17 నెలలుగా జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తంలో 2 షూరిటీలు సమర్పించాలని తెలిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు బెయిల్ పిటిషన్ వేసిన సిసోడియాను ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని అవుతుందని పేర్కొంది. 17 నెలల నుంచి ఆయన కస్టడీలో ఉన్నా విచారణే ప్రారంభం కాలేదని దర్యాప్తు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వేగంగా విచారణ జరపాలన్న పిటిషనర్ హక్కును ఉల్లంఘిస్తోందని కోర్టు తెలిపింది. అనంతరం సిసోడియా తీహార్ జైలు నుంచి సాయంత్రం విడుదలయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సత్యం గెలిచిందని పేర్కొంది. ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాకు వచ్చినట్టే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఛార్జిషీట్ వేసిన తర్వాత జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముందన్నారు. కవిత సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా బెయిల్ వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పిన ఆయన ప్రస్తుతం కవిత 11 కిలోల బరువు తగ్గినట్టు తెలిపారు. బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. 5 దశాబ్దాల క్రితం అక్షరయాత్ర ప్రారంభించి ఆది నుంచి విప్లవాత్మక మార్పులతో తెలుగువారి గుండె చప్పుడుగా మారింది ఈనాడు. అనునిత్యం సరికొత్త ఆలోచనలతో తెలుగువారి లోగిళ్లను పలకరిస్తూ పాత్రికేయ రంగంలో ఎదురు లేకుండా ఎదిగిన పత్రికే ఈనాడు. ఉషోదయానే సత్యం నినదిస్తున్న సమాచార విప్లవంగా నిలుస్తున్న ఈనాడు ఈ నెల 10న 50 ఏళ్ల అక్షరయాత్ర పూర్తి చేసుకుంటోంది. విశాఖ తీరంలో పురుడు పోసుకుని 4,500 సర్క్యులేషన్తో ప్రారంభమైన ఈనాడు 13 లక్షలకు పైగా సర్క్యులేషన్తో నెంబర్ 1 తెలుగు దినపత్రికగా శిఖరాగ్రంపై సగర్వంగా నిలబడింది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం తలెత్తిన ప్రతిసారి ప్రజల పక్షాన నిలిచి నియంతృత్వ పోకడలు, పాలకుల దోపిడీని ఎండగడుతున్న ఈనాడు అక్షర ప్రస్థానంపై కథనం. తరానికి ఆలోచన మారుతుంది. సినీ జనాలు దాన్ని ట్రెండ్ అంటే సాధారణ జనం కొత్త ఒరవడి అంటారు. ప్రతి తరంలో కొత్త ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తూ నూతన ఒరవడిని సృష్టించేవారినే టార్చ్ బేరర్ అంటారు. తెలుగు పత్రికా రంగంలో అలాంటి టార్చ్ బేరర్ ఈనాడు. విశాఖ సాగర తీరంలో 1974 ఆగస్టు 10న అక్షర యాత్రను ప్రారంభించి అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు పత్రికగా సగర్వంగా స్వర్ణోత్సవం జరుపుకుంటోంది ఈనాడు. ప్రతి గొప్ప ప్రారంభానికి ఒక చిన్న సంఘటన ప్రేరణ అన్నదానికి ఈనాడు చక్కని ఉదాహరణ. ఓ కాకతాళీయమైన పరిణామం నుంచి ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావులో పత్రిక పెట్టాలనే ఆలోచన పుట్టింది. వ్యాపార పనులపై ఆయన తరచూ విశాఖ వెళ్లేవారు. అక్కడ మధ్యాహ్నానికి గాని దినపత్రికలు రాని పరిస్థితి ఆయనకు చికాకు పెట్టించింది. వెంటనే పత్రిక పెట్టాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే అన్నదాత నడుపుతోన్న అనుభవం ఉన్న రామోజీరావు తెలుగు పత్రికల రాజధానిగా ఉన్న విజయవాడలో పెడితే అందరిలో ఒకన్నవుతానని భావించి విశాఖను ఎంచుకున్నారు. ఈనాడు పేరుతో ఆగస్టు 10న విశాఖలో సూర్యుడి కన్నా ముందే మొదటి సంచికను పాఠకుల లోగిళ్లకు చేరవేశారు. దేశ విదేశాల వార్తలే కాదు, మన చుట్టూ ఉన్న సంఘటనలు కూడా పతాక శీర్షికల్లో కనిపించడం వారిని ఆకర్షించింది. విశాఖ విజయం ఈనాడు 50 ఏళ్ల జైత్రయాత్రకు తొలిమెట్టు కాగా భవిష్యత్తుకు భరోసా లభించింది. ఈనాడు ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన చేసిన రామోజీరావు మలిమజిలీగా హైదరాబాద్ను ఎంచుకున్నారు. అక్కడ తెలుగు చదివే వారిపై సమగ్ర సర్వే చేయించారు. సుమారు 50,000 చిరునామాలతో జాబితా సిద్ధం చేశారు. ఈనాడు ప్రతినిధులను ఇంటింటికీ పంపారు. కొత్త పత్రిక ప్రారంభిస్తున్నాం, వారం పాటు ఉచితంగా ఇస్తాం, నచ్చితే చందాదారులుగా చేరాలి అని చెప్పారు. ఈ ప్రయోగం ఫలించి వారం తిరిగేసరికి 35,000 మంది చందాదారులుగా చేరేందుకు సమ్మతి తెలిపారు. అలా 1975 డిసెంబర్ 17న నాటి సీఎం జలగం వెంగళరావు, నాటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు, సినీ తారలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సమక్షంలో హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది. 3వ అడుగు విజయవాడలో మోపింది ఈనాడు. 1978 మేడే రోజు విజయవాడ ఎడిషన్ మొదలైంది. 3 కేంద్రాల నుంచి ప్రచురితమయ్యే తొలి దినపత్రికగా ఈనాడు చరిత్ర సృష్టించింది. 1,00,000 సర్క్యులేషన్తో ఆంధ్రప్రభను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని అందుకుంది. అప్పటి నుంచి 46 ఏళ్లుగా నంబర్ 1గానే ఉంది.
1982 జూన్ 20న తిరుపతిలో 4వ ఎడిషన్ ప్రారంభం కాగా 1991 నుంచి 2002 నాటికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీలో కలిపి 23 ఎడిషన్లతో ఈనాడు విశ్వరూపం ప్రదర్శించింది. ఈ విస్తరణతో పాటే వానొచ్చినా వరదలొచ్చినా ప్రతి ప్రాంతానికి సకాలంలో పత్రికను పాఠకుల వద్దకు చేరుస్తోంది. గ్రాంధికం నుంచి వాడుక భాషను పత్రికలోకి తెచ్చి పత్రికా భాషకు కొత్త జీవం పోసింది. పాఠకుడు సులభంగా చదువుకునేలా సొంత ఫాంట్ను అభివృద్ధి చేసింది. ప్రతి ఘటనను మరుసటి రోజే సంచికలో వెయ్యాలనే సంకల్పంతో వార్తా సేకరణకు రాజధాని నుంచి మండల కేంద్రం వరకు పటిష్ట విలేకరుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అక్షరాల్లోనే కాకుండా ఫోటోలతో వార్తలను చెప్పడం ద్వారా నూతన ఒరవడి సృష్టించింది. హైదరాబాద్ విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించిన వైనాన్ని 8 ఫోటోలతో మొదటి పేజీలో వేసింది. తర్వాత పరిణామాలకు చరిత్రే సాక్ష్యం. చుట్టూ జరిగే ఘటనల్నే పాఠకులకు అందించాలనే లక్ష్యంతో 1989 జనవరి 26న తెచ్చిన జిల్లా అనుబంధాలతో పత్రికా రంగంలో నవశకానికి నాంది పలికింది ఈనాడు. జిల్లా అనుబంధాలు స్థానికుల వాణి వినిపించే బలమైన సాధనాలుగా మారాయి. పాఠకాసక్తికి అనుగుణంగా క్రీడలు, సినిమాలు, బిజినెస్ వార్తలతో కొత్త ట్రెండ్ తెచ్చింది. వసుంధర ప్రతిభతో మహిళలు, విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి చేరువైంది. వింతలు, విశేషాలు, కథలు, పజిల్స్, పదవినోదం వంటి ఎన్నో సరికొత్త ఫీచర్లతో ఆదివారం ప్రత్యేక సంచికతో పాఠకులను మెప్పించింది. అదే ఒరవడిలో 2002 జూలై 17 నుంచి చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈనాడు, సిరి, ఈతరం, హాయ్ బుజ్జి పేజీలను అందిస్తోంది. వారెవ్వ, మకరందం, స్థిరాస్తి, పెళ్లి పందిరితో ఈనాడు పాఠకులకు మరింత చేరువైంది. 1999లో ఈనాడు .net ద్వారా ఆన్లైన్లో అరంగేట్రం చేసింది. 2007 జూలై 12న విశ్వవ్యాప్త తెలుగు ప్రజల కోసం ఈ పేపర్ను తీసుకొచ్చింది. ప్రతి 15 ఏళ్లకో 20 ఏళ్లకో మారుతున్న టెక్నాలజీతో పాటు పాఠకుల ప్రజల అవసరాలని మిళితం చేసి మనం రెండింటినీ సమన్వయపరుచుకుంటే వాళ్ళ మనసులో మన స్థానం ఎప్పుడూ సుస్థిరమే అనేది మేమందరం నమ్మే సూత్రం. 50 ఏళ్లుగా ఈనాడు కొనసాగిస్తున్నది, ఇకపైన ఇదే కొనసాగిస్తామని ఈనాడు బృందం అందరి తరపున నేను వినమ్రంగా చెప్పగలను. ప్రయోగాలు, పాఠకాసక్తితో పాటు ప్రతి సందర్భంలో ప్రజల పక్షాన నిలిచింది ఈనాడు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు పత్రికలకు స్వీయ లక్ష్మణరేఖ ఉండాలే తప్ప ఆంక్షలు తగవన్న వాణిని బలంగా వినిపించింది. 1977లో ఎమర్జెన్సీ తొలగించే వరకు అదే మాటకు కట్టుబడి ఉంది. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిన ప్రతిసారి ప్రజల పక్షాన నిలిచింది. ఈనాడు ఎత్తి చూపిన తప్పులను దిద్దుకొని ప్రజలకు మేలు చేసిన పాలకులు ఉన్నారు. గిట్టక అణగదొక్కే ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. 2004 తర్వాత వైఎస్ హయాంలో అనేక కుంభకోణాల్ని ఈనాడు వెలుగులోకి తెచ్చింది. అప్పుడు ఈనాడుపై కక్షగట్టి గ్రూపు సంస్థల ఆస్తుల విధ్వంసానికి వైఎస్ పన్నని కుట్రలు లేవు. అసైన్డ్ భూముల సాకుతో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ల కోసం నిర్మించిన భవనాల్ని కూల్చేశారు. పచ్చని చెట్లను కూకటి వేళ్లతో పెకలించారు. మార్గదర్శిపై దాడులకు తెగబడ్డారు. ఆ దాష్టీకాల్ని చట్టబద్ధంగానే ఎదుర్కొన్నారు రామోజీరావు. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అదే పునరావృతమైంది. రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కు తింటున్న జగనాసురగణం దోపిడీ, రాక్షస పాలనకు ఈనాడు అద్దం పట్టింది. ఆ ఉక్రోషంతో మళ్లీ మార్గదర్శిపైకి సిఐడిని ప్రయోగించారు. సిబ్బంది, సీనియర్ ఉద్యోగులపై కేసులు పెట్టి వేధించారు. సోదాలంటూ చందాదారుల్ని భయపెట్టారు. అయినా ఈనాడు రాజీ పడని వైఖరితో నిజానిదే విజయమని జనం తేల్చి చెప్పారు. దుష్ట పాలకులను సాగనంపారు. ప్రజా చైతన్యంలోనూ ముందుండే ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమంతో పల్లెల్లో ప్రజలే రోడ్లు వేసుకున్నారు, కాలువలు బాగు చేసుకున్నారు. జలయజ్ఞం అనేక చెరువులకు జీవం పోసింది. స్వచ్ఛ భారత్ను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రేరణగా నిలిచింది. దాతృత్వంలోనూ ఈనాడు ఎప్పుడూ ముందే ఉంది. దివిసీమ ఉప్పెన నుంచి హుదుహుదు వరకు ప్రతి సందర్భంలో ఆ పన్నులకు తోడు నీడైంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పరిశీలనకు 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటైంది. ఈ మేరకు తెలిపిన పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, జేపీసీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి అసదుద్దీన్ ఓవైసీ, డీకే అరుణ, శ్రీకృష్ణదేవరాయలు, విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. తదుపరి పార్లమెంటు సమావేశాల నాటికి జేపీసీ నివేదిక సమర్పించనుంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జూలై 22న ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 12 వరకు జరగాల్సి ఉన్నప్పటికీ ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సెషన్లో ఆర్థిక బిల్లును ఆమోదించగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. పలు కీలక బిల్లులు చర్చకు వచ్చాయి. నీట్ లీకేజ్ వ్యవహారం, రైల్వే భద్రతా అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి. లోక్సభ ఉత్పాదకత 130% పైగా ఉన్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కూడా ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన నాని ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న ఆళ్ల నాని వైసీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఇండో బంగ్లా సరిహద్దు వెంట పరిస్థితులను పర్యవేక్షించేందుకు బీఎస్ఎఫ్ సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్లోని భారతీయులు, మైనార్టీల భద్రత, రక్షణపై అక్కడి అధికారులతో కమిటీ చర్చలు జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అటు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్లో త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించిన మోదీ మైనార్టీల భద్రత, రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. క్యాంపస్లో హిజాబ్, బుర్కా, నకాబ్, క్యాప్లను ధరించడాన్ని నిషేధిస్తూ ముంబై చెంబూర్ కళాశాల జారీ చేసిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతులు తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పేర్కొంది. ఈ విషయంలో కాలేజీలు బలవంతం చేయరాదని తెలిపింది. ఇదే సమయంలో దేశంలో చాలా మతాలు ఉన్నాయనే విషయం కళాశాల యాజమాన్యానికి ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించింది. విద్యార్థుల మత విశ్వాసాలను బహిర్గతం చేయకూడదనే ఉద్దేశమే ఉంటే తిలకం, బిందీలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించింది. మరోవైపు తరగతి గదిలో అమ్మాయిలు బురకా ధరించరాదని, కాలేజ్ ప్రాంగణంలో మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని తెలిపింది. ఈ ఉత్తర్వులను ఎవరూ దుర్వినియోగం చేయరాదన్న కోర్టు సర్క్యులర్పై చెంబూరు ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి నోటీసు జారీ చేసింది. నవంబర్ 18 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 582 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 820 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 79,984 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సూచీ మళ్లీ ఆ స్థాయిని అందుకోలేకపోయింది. ఇవాళ అదే గరిష్ట స్థాయి కాగా ఒక దశలో 79,549 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 79,706 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి 24,367 వద్ద స్థిరపడింది. ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచిన తర్వాత అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికిన భారత జట్టు సభ్యుడు శ్రీజేష్ జూనియర్ పురుషుల జట్టు కోచ్గా నియమితుడయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీజేష్ని జూనియర్ జట్టు ప్రధాన కోచ్గా నియమించామని హాకీ ఇండియా ప్రకటించింది. ఆయన యువతకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. అటు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు శ్రీజేష్ చెప్పారు. మైదానంలో గోల్ కీపర్గా, కోచ్గా ఎలాగైనా సరే తన సహచరులకు మద్దతుగా ఉండి వారిని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మరోవైపు ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో షూటర్ మనుబాకర్తో కలిసి శ్రీజేష్ భారత పతాకంతో ముందు నడవనున్నాడు. ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకం గెలిచిన జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. భారత్కు రజత పథకాన్ని అందించిన నీరజ్ను అభినందించారు. అతడి గాయంపై వాకబు చేసిన ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నీరజ్ గెలుపుపై అతని తల్లి స్పందించిన తీరును ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఆమె క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. 15 ఆగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు రిజ్వాన్ అలీ అనే ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. దరియాగంజ్ నివాసి రిజ్వాన్ అలీకి ఉగ్రదాడుల ఘటనలతో సంబంధాలు ఉండగా అతడి సమాచారం ఇచ్చిన వారికి ఎన్ఐఏ 3 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. ఐసిస్ పూణే మాడ్యూల్లో భాగమైన అలీ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాలకు ముందు ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ ఢిల్లీలో ప్రత్యక్షం కావడంపై దర్యాప్తు చేస్తున్నారు. రిజ్వాన్ అలీ సహా ఉగ్రదాడులతో సంబంధాలు ఉండి పరారీలో ఉన్న మరో 3 ముష్కరుల ఫోటోలను ఎన్ఐఏ విడుదల చేసింది.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ టెల్ అవీవ్కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వెల్లడించింది. టికెట్లు ఖరారైన ప్రయాణికులకు పూర్తిగా తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. బాలికల పెళ్లి వయసు తగ్గించాలని ఇరాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిల వివాహ వయసు 9 ఏళ్లకు కుదించే బిల్లును ఇరాక్ న్యాయశాఖ ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ చట్టాన్ని సవరించే ఉద్దేశంతో ఇరాక్ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. ప్రస్తుతం ఇరాక్లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు కాగా కొత్త బిల్లు ఆమోదం పొందితే అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. ఇరాక్ ప్రభుత్వ నిర్ణయం బాల్య వివాహాలను ప్రోత్సహిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.